ఈరోజు మనకి ఏసర్ సంబంధించిన డెస్క్టాప్ సిపి ఒకటి వచ్చింది. ఏసర్ బ్రాండ్ అనమాట ఇది. ఇందులో వర్షన్ వచ్చి వెటాన్ అనమాట, వెటాన్ సిరీస్ ఇది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మిషన్ సీరియల్ నెంబరు, వెటాన్ మోడల్ వచ్చి M200 iPhone H110 అనమాట. ఇది బై సర్వీసింగ్కి వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటంటే నాట్ పవర్ ఆన్ అనమాట. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం స్టెప్ బై స్టెప్ ఏంటి ప్రాబ్లం ఇందులో అనేది. ఓకే, ఇప్పుడు మనం కనెక్షన్లన్నీ ఇచ్చేసాం బ్యాక్ సైడ్. సో పవర్ కార్డ్ది, VGA, కీబోర్డ్, మౌస్. సో మానిటర్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. సో నో పవర్ ఆన్ అనమాట. సో ఇప్పుడు చెక్ చేద్దాం, స్విచ్ ఆఫ్ చేద్దాం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపియూని సో సైడ్ ప్యానల్ రిమూవ్ చేద్దాం. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది సిపియూలో ఏదైనా కాంపోనెంట్ బర్న్ అయినాయా లేదా చూసుకోవాలి. సో మనకి ఎలాంటి కాంపోనెంట్ అయితే నాకు కనబడలే బర్నింగ్లో. తర్వాత వచ్చి ఎస్ఎంపిఎస్, ఇది ఎస్ఎంపిఎస్ అనమాట. ఎస్ఎంపిఎస్ చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవర్ సప్లైస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది VGA సప్లై. సో అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత సో మనకి ఎస్ఎంపిఎస్ టెస్టర్ అని ఒకటి వస్తుంది. సో దీన్నే ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై టెస్టర్ అంటాం. సో ఇందులో మనము 22 పిన్ కనెక్టర్ని ఇన్సర్ట్ చేసి వాటికి చెక్ చేసాం. సో ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై కనెక్ట్ చేసాం. సో ఎస్ఎంపిఎస్ టెస్టర్లో చెక్ చేస్తే ఏ రకమైన వోల్టేజ్ రావట్లేదు, నిల్ అనమాట. సో ఎస్ఎంపిఎస్ అనేది పూర్తిగా డెడ్ అయిపోయింది అన్నమాట, షార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వేరే ఎస్ఎంపిఎస్ రీప్లేస్ చేసి చెక్ చేద్దాం, ఇది పవర్ ఆన్ అవుతుందా లేదా ఏమీ చెక్ చేద్దాం మీరు. ఓకే, సో ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. సో మన దగ్గర కాన్స్టెంట్కి సంబంధించిన సిపిఎస్ 500 వాట్ అనమాట. సో ఇది కనెక్ట్ చేసి చూద్దాం.